ఎంఎస్ఆర్ న్యూస్ నేను సంపత్. ప్రస్తుతానికి మనం గోగాత జలపాతం వద్ద ఉన్నాం. ఇక్కడ గోగాత పరవళ్ళు తొక్కుతుంది. గోగాతను చూడడానికి ఇక్కడ పర్యాటకులు వచ్చారు. వారు ఎక్కడికి వచ్చిందో వాళ్ళ సమస్యలు ఏం తెలుసుకున్నారు. చెప్పండి, మీరు ఎక్కడికి వచ్చిందో. ఎట్లా ఉంది ఇక్కడ గోగాత? చాలా బాగుంది, చాలా ఎక్స్పెన్సివ్ అయింది. 3-2 days మన వర్షం చాలా ఎక్కువ. ఇంకా ఫ్లోటింగ్ బోట్కి చాలా హ్యాపీగా ఉంది మాకు ఇక్కడికి వచ్చినందుకు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఏటన్నా ఇక్కడికి రావాలంటే ఒకప్పుడు ఇట్లా ఏం ఫెసిలిటీస్ లేకుండా ఉండేది. ఇప్పుడు చాలా అప్డేట్ అయింది, చాలా బాగా చేస్తున్నారు. చాలా హ్యాపీ. ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. తెలంగాణ బాగా కదా. చాలా రావాలని కూడా అసలు ఇంటికి వెళ్ళాలనిపించారు. అంతా బాగుంటుంది. అన్ని బాగున్నాయి, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఇంకా లేకుంటుంటాయి. మేము హైదరాబాద్ నుంచి స్పెషల్గా ఇక్కడ గోగోటా వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చినాము. ఇంకా ఈ మాన్సూన్ సీజన్లో ఇక్కడ వచ్చే క్లైమేట్, ఇంకా ఎంట్రన్స్ నుంచి ఇక్కడ వరకు రోడ్ అంతా కూడా చాలా బాగుంది. ఇంకా మాన్సూన్ సీజన్లో దీని అందం ఇంకా పెరిగింది. సో చాలా మంచి వాటర్ ఫాల్స్ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే ప్రతి ఒక్కరు ఉంటే మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మాన్సూన్ సీజన్లో మస్ట్ విజిట్ ప్లేస్లో ఇది ఒకటి ఉంది. ఈ గోగోటా వాటర్ ఫాల్స్ అనేది చాలా మంచిగా, మేము దీనికోసం స్పెషల్గా హైదరాబాద్ నుంచి వచ్చామన్నమాట. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఎట్లా మీరు ఇది ఇంతకుముందు యూట్యూబ్లలో చూసారు? దీన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో యూట్యూబ్లో అలా చూసి ఒకసారి విజిట్ చేయాలనేసి దీనికోసం స్పెషల్గా మేము వచ్చాము అనమాట. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ రావడం? అనుభూతి ఎలా ఉంది? ఇక్కడ రావడం వల్ల ఆ నేచర్ని మంచిగా ఎంజాయ్ చేయగలము. ఇంకా మాన్సూన్ సీజన్లో వర్షాకాలంలో ఇట్లాంటి ప్లేసెస్ వర్షం వల్ల చాలా నీళ్ళు కూడా నిండిపోయి వచ్చే దారిలో అంతా కూడా మంచిగా రెయిన్ఫాల్ తోటి ఆ సీనరీ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. బాగుంటుంది. ఎట్లా ఉంది? ప్రయాణికులు అందరూ వస్తారు కదా, పర్యాటకులు మంచి టూరిజం పాయింట్గా చేస్తే ఇక్కడ ఒక రెస్టారెంట్ అలాంటి ఏర్పాటు చేస్తే, హోటల్స్ ఏర్పాటు చేస్తే కొంచెం స్టే చేయడానికి బాగుంటుంది. అది మా అభిప్రాయం. ఓకే, మన మధ్యలో మరో పర్యాటకులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది? కాకుండా ఫ్యామిలీ వాళ్ళకు కూడా మస్తు ప్లేస్ చాలా మంచిది. నేచర్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. సో కొంచెం డెవలప్మెంట్ ఇంకా ట్రాన్స్పోర్ట్ మంచిగా ఉంటుంది కాదు. అంటే ఇక్కడ మీరు వస్తుంటే ఎటునగరం, అడవి ప్రాంతం, లక్నవరం, రామప్ప, గోగాత జలపాతం అంటే ఏమేమి పర్యాటకులు మీరు చూసారు ఇక్కడ? మేమైతే ఇంకా వస్తున్నప్పుడు అడ్వెంచర్ కూడా ఎక్కువ డిఫరెంట్ ప్లేస్ ఎట్లుంది? ఎట్లుంది? ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చింది? సెకండ్ టైం. ఇంకా ముందుకు వచ్చింది. ఓకే, మన పక్కన మరో పర్యాటకులు చెప్పండి సార్. జయశంకర్, భూపాలపల్లి డిస్టిక్, భూపాలపల్లి మండలం, ఆదమనార్ గ్రామం. గోవర్ధన పర్వతం వీక్షించడానికి వచ్చాము. బాగుంది, వాతావరణం బాగుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పర్యాటకులకు కొంచెం ఇంకా ఈ ఏరియాను సౌకర్యంగా ఉన్న మినిస్టర్ గారు, పంచాయతీ శాఖ మినిస్టర్ గారు, సీతక్క గారు ఎక్కువ శ్రద్ధతోని ఈ ఏరియాను డెవలప్ చేయాలని నేను నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాకపోతే ఈ ఏరియా చాలా బాగుంది, కానీ పర్యాటకులు ఇబ్బందికరంగా ఉంది. మీరు చూడండి, దయచేసి ఇంతకుముందే మంత్రి గారు ఇక్కడికి వచ్చారు. కాకపోతే రామాయణ బాగా డెవలప్మెంట్ ఏరియా కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తే చాలా ప్రజలకు, పర్యాటకులకు చాలా సంతోషంగా ఉంటుందని మా యొక్క ధన్యవాదాలు. ఓకే, చెప్పండి, ఎట్లున్నది? ఎట్లా ఉంది ఇక్కడ? చూడడానికి పిల్లలతోనే సంతోషంగా వచ్చినాము. వాటి బాగుంది. ఓకే, అంటే ఎన్నిసార్లు ఎవరికి ఎప్పుడైనా నచ్చిందా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా. నా పేరు రుచిత, వరంగల్ నుండి వచ్చాము. చాలా బాగుంటుందని చాలా విన్నాము, ఇన్స్టాగ్రామ్లో, రీల్స్లో అన్నీ వచ్చాయి, సోషల్ మీడియాలో. ఇక చూద్దాం ఒకసారి అన్నట్టు వచ్చాము ఇక్కడికి.
సో చూసాము, చాలా బాగుంది. ఇంకా ఫెసిలిటీస్ ఇంకెక్కువ చేస్తే ఇంకా బాగుంటుంది, చాలామంది అట్రాక్ట్ అవుతారు ఇంకా అన్నట్టు అనుకుంటున్నాము. అంటే ఎంతమంది వచ్చింది మీరు? ఒక 7 మెంబర్స్ అందరం కలిసి వచ్చాము. చాలా ఎంజాయ్ చేసాం, బాగున్నది. అంటే మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చారు? ఫ్రెండ్స్తోనే అందరం కలిసి వచ్చాము వరంగల్ నుండి. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ రావడం? ఇక్కడికి ఫస్ట్ టైం రావడం. ఎట్లా అనిపిస్తుంది ఈ ఏరియా, ఈ లొకేషన్, ఏజెంట్స్ ప్రాంతం? చాలా బాగుంది, వర్షాకాలం కాబట్టి ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అట్రాక్ట్ చేసే లొకేషన్ అన్నట్టు ఇది, చాలా బాగుంది అందరికీ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్స్, మాది ఇక్కడనే ములుగు జిల్లా. ఈ ప్లేస్ నాకు మా ఫ్రెండ్స్ అని ఇన్స్టాగ్రామ్లలో, రీల్స్లలో, ఫేస్బుక్లలో వాటిలలో చూద్దామని చెప్పి ఫ్రెండ్స్తో కార్లో వచ్చాను. ప్లేస్ బాగుంది, వాటర్ ఫెసిలిటీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ రెయినీ సీజన్ కాబట్టి రోడ్స్ కొంచెం చూసుకుంటే బెస్ట్. అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ రావడం వల్ల? బ్యూటిఫుల్. ఇప్పుడు గత 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉగ్రరూపం చూపిస్తాము. ఇక్కడ అధికారులు మాత్రం అప్రమత్తంగా ఎవరు కూడా దగ్గరికి వెళ్ళకూడదు, నిబంధనలు పాటించాలని చెప్పి అధికారులు కూడా హెచ్చరిక బోర్డు కూడా జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నట్లయితే నార్మల్ పొజిషన్లో చూసినట్లుగా బోగాత అందాలు వ్యూ, దాని అర్థం మనం ఒక సముద్రం నుంచి పైకి వచ్చినట్టు కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉగ్రరూపాన్ని మనం చూసుకున్నాం. ప్రస్తుతానికి ములుగు జిల్లా బాధ్యుడు జలపాతం పర్యటకులు మాత్రం ఎంతో మంది ఇక్కడికి వర్షం కూడా సైతం లెక్క చేయకుండా పర్యటకులు చేరుకుంటున్నారు.